సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మీది లవ్ మ్యారేజ్ అని విన్నానండి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను. ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి మ్యామ్ ఇప్పుడు? అంటే అది లవ్ కాదో తెలియదమ్మా నాకు. ఇష్టపడ్డారని చెప్పుకోవచ్చా? యాక్చువల్లీ వి బోత్ వర్ క్లాస్మేట్స్. అవును, క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ అట్లా. సో వీ వర్ టుగెదర్ ఆల్ దిస్ 5 years. మేము 86లో జాయిన్ అయ్యాం. ఓకే ఓకే. సో తనకి 608 ర్యాంక్ ఎంసెట్లో, నాకు 610 ర్యాంక్. సో ఇద్దరం జాయిన్ అయ్యాం. జాయిన్ అయినాక మేము ఇద్దరం బ్యాచ్మేట్స్ కాబట్టి ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. వీ యూస్ టు స్టడీ టుగెదర్, గో టు ద కాలేజ్ టుగెదర్, అట్లా అన్నీ అట్లా. మ్యామ్ అప్పట్లో ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి కదా, ఇంట్లో మీరు చెప్పినప్పుడు ఏమి రిస్ట్రిక్ట్ చేయలేదా దేనికి? మేము మ్యారేజ్కి. ఎందుకు చేస్తారమ్మా? వి బోత్ ఆర్ డాక్టర్స్ అండ్ దే ప్రెటీ వెల్ నో అబౌట్ హిమ్ అండ్ దే నో అబౌట్ మీ. ఇద్దరం స్టూడియస్. మీరు మా హస్బెండ్ని చూస్తే అట్లా అడగరు. అంటే మేడం అంటే అంత గుడ్ బాయ్, రాముడు మంచివారు, ఎవరు కాదంటారని ధైర్యం. జస్ట్ ఐ వాంట్ టు నో మ్యామ్, అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్, మీ సిబ్లింగ్స్ ఒక్కసారి మాకు. నాది విజయవాడ దగ్గరమ్మా. మా ఫాదర్ది పెదమద్దాలి. ఓహో. సో మదర్ వాళ్ళది అంగళూరు. మేము 7. మా డాడీ దే ఆర్ ఇన్ టు బిజినెస్. ఓకే. సో మేము 10th అరౌండ్ 10 years ఆఫ్ ఏజ్లో ఎక్స్పైర్డ్ డాడీ. ఓ అయ్యో. సో మేము అందరం సిస్టర్స్, అందరూ బ్రదర్స్ అందరం కలిసి ఉండేవాళ్ళమే. బాగా చదువుకున్నాం. అందరూ మంచి ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు. 3 sisters ఇన్ USA, 2 ఇక్కడ ఉన్నాము. అట్లా. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు? 2 అబ్బాయిలు, 5 అమ్మాయిలు. అమ్మా, అసలు మీరే చాలు. ఏదైనా ఫంక్షన్ వస్తే ఇంకెవరు ఎక్కర్లేదు. మేమే, మా ఫ్యామిలీసే సరిపోతా ఉంటాయి. దట్స్ సో నైస్ రియలీ. మీది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఇలా అయితే. చాలా పెద్ద ఫ్యామిలీ. ఏదైనా అకేషన్ వస్తే అందరూ కలుస్తారు. చాలా మంది, ఎవ్రీ టైం అందరూ కలుస్తారు. కానీ అంటే నేను ఈటీవీలో పనిచేసినప్పటి నుంచి మీరు చాలా ఇన్స్పిరేషన్గా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నాకు ఇన్నాళ్ళకి మీ పర్సనల్ జర్నీ చేసే అవకాశం దొరికింది. సో అది అడగకుండా ఉండలేకపోతున్నాను నేను. సార్కి కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మీ కిడ్నీ ఇచ్చారని చెప్పని విన్నాను. అసలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి? మీరే ఎలా ఇవ్వగలిగారు? అదొక్కసారి మా కోసం. అది పెద్ద రీజన్ ఏం లేదు ఎందుకు వచ్చిందని. ఇట్స్ జస్ట్ నెఫ్రోపతి. ఆయనకి ఒకసారి చికెన్ పాక్స్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే అన్ని లెవెల్స్ పెరిగి ఉన్నాయి. అప్పుడు సడన్గానే ఆఫ్టర్ వైరల్ ఇన్ఫెక్షన్ చికెన్ పాక్స్ వచ్చినాక నోటీస్ చేసాం. అప్పుడు దాకా అయితే అసలు ఏం తెలియలేదు. సో నోటీస్ చేసినాక అన్నీ పెరుగుండి దెన్ డాక్టర్ టోల్డ్ us you have to go for a transplant. Then I was only 35 years old and he is 37 I think. నాకన్నా 2 years పెద్ద. సో పిల్లలు కూడా చిన్నాళ్ళు, 10 years and 5 years పిల్లలు. కానీ నిజంగా ఇది ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలన్నప్పుడు మీరే అనుకున్నారా, లేకపోతే బయట ట్రై చేద్దాం అనుకున్నారా? బయట ట్రై చేద్దాం అనుకోలేదు. ఫస్ట్ ఫ్యామిలీ అడుగుతారు కదా. సో పేరెంట్స్ డయాబెటిక్, సార్ పేరెంట్స్. ఓకే ఓకే. సో దెన్ బయట రిలేటివ్స్ వాళ్ళని అడిగే కన్నా నాకే ఇవ్వాలనిపించింది. బికాస్ దట్ ఈస్ నథింగ్ విచ్ ఐ కెన్ డూ ఫర్ హిమ్. సో అనుకున్నా కానీ ఆయనకు చెప్పలేదు. ఆయనకు అసలు తెలియదు నేను ఇస్తున్నట్టు కూడా. సో ఆయనతో నేను ఏదో డోనర్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఇస్తున్నారని చెప్పాను కానీ ఆయనకి లాస్ట్ మినిట్ వరకు నేను ఇస్తున్నట్టు తెలియదు. లాస్ట్ మినిట్ వరకు నేను సైలెంట్గా చేయించుకున్నాను. లాస్ట్ మినిట్లో లోపలికి వెళ్ళేటప్పుడు అప్పుడు తెలిసింది. అది అంటే చెప్తే మళ్ళీ ఆయన ఒప్పుకోరేమో ఎమోషనల్ అయ్యే అవకాశం. అంతా అయిన తర్వాత ఏమన్నారండి సార్? ఏమన్నారు? సార్ బాధపడతారు కదా ఇచ్చినందుకు. బట్ హీ ఈస్ కంఫర్టబుల్, వీ బోత్ ఆర్ కంఫర్టబుల్ నౌ. ఆల్మోస్ట్ ఇది 20 years బ్యాక్ స్టోరీ. ఎస్ ఐ నో. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను నేను చెప్తాను మీకు. ఇది నా జీతం, ఈ రూపాయి నాది, ఈ సేవింగ్ నాది, నేను కొనుక్కుంటాను, నా పర్సనల్ టైం, ఇది నా ప్రయారిటీ, ఇది నా టైం నా కోసమే, ఇలా అనుకునే ఈ రోజుల్లో ఇద్దరు కపుల్స్ ఇన్నాళ్ల పాటు సక్సెస్ఫుల్గా మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్గాన్ని మీరు అమ్మో ఆయనకి ఇస్తే మరి నేను ఎలా బతకాలి, నాకు ఒక్కటే కదా అన్ని మీరు ఆగకుండా మీరు చేసిన త్యాగానికి నేను ఐ వాంట్ టు షో ఇట్ టు ద సొసైటీ. అది త్యాగం అంటే చాలా పెద్ద మాట అమ్మా. యాక్చువల్గా వి బోత్ ఆర్ వన్. నాకు అనేది లేదు మా ఇద్దరికి, మాకే అనుకుంటాము. తర్వాత మేమిద్దరం 24 hours కలిసే ఉంటాం. క్లినిక్ ఆల్సో వీఆర్ టుగెదర్, ఇంట్లో కూడా టుగెదర్. నాకైతే క్లినిక్కి వెళ్ళి పెద్ద పని చేస్తున్నట్టు కూడా అనిపించదు. ఇద్దరం కలిసి వెళ్తాము, అన్నీ చూసుకుంటాం, వస్తాం. ఇంట్లో కూడా అంతే అట్లా. సో ఇద్దరికి అండర్స్టాండింగ్ అది. మా ఇద్దరికి నా అకౌంట్, నా ఇన్కమ్ అట్లా అసలు లేనే లేదు.
యాక్చువల్గా నేను గవర్నమెంట్లో యూపీపీఎస్సీ సెలెక్షన్ అయ్యింది. ఐ వర్క్డ్ ఇన్ ఉస్మానియా ఫర్ 7 years. కానీ నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళి చేయాలి ఎందుకు అని చెప్పి నేను రిజైన్ కూడా చేసేసి ఇద్దరం కలిసే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. దట్స్ సో నైస్. అది కదా రియల్, మీ కెరియర్ని కూడా వద్దనుకుని ఇద్దరు కలిసే ఉండాలి, కలిసే పని కలిసే చేద్దాం. ట్రీట్ చేద్దాం పేషెంట్స్ని అని ఇద్దరం చేసాము. సో నేను ఉస్మానియాలో కూడా అందుకే 7 years వర్క్ చేసి నేను రిజైన్ చేశాను. సో ఇద్దరికి చాలా మంది అంటారు కదా, మీరు 24 hours కలిసి ఉంటారు, మీ ఇద్దరికి బోర్ కొట్టదా, బోర్ కొట్టదా, అది లేదా అభిప్రాయ భేదాలు రావా? అసలు లేదు, 100% రాదు. ఈవెన్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆల్సో నేను ఫస్ట్ పేషెంట్ చూస్తాను, తనతో చూపిస్తాను, ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము, వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ద పేషెంట్ అనేది ఆలోచిస్తాము. సో సెకండ్, ఆ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆఫ్టర్ 10 years ఆల్సో పేషెంట్ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ అనుకుంటాం. అట్లా ఇన్ని ఇయర్స్ టుగెదర్ వీ డెడ్ విత్ నో కాంప్లికేషన్స్, టచ్ వుడ్. మీరు నమ్మరు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, మీడియాలో కానీ, ఎనీ అదర్ ఫీల్డ్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక చోట పని చేయకూడదండి, దానంతా ఇది ఇంకొకటి లేదు. చాలా తప్పు. అంటే ఒకళ్ళని ఒకళ్ళు మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఇఫ్ ఐ సే సంథింగ్, సార్ ఆలోచిస్తారు. ఆయన ఏదన్నా అంటే నేను అసలు దానికి అగెయిన్స్ట్ వెళ్ళను. ఆయన వద్దు అంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఏది ఆయనకి అగెయిన్స్ట్ చేయను, ఆయన కూడా అంతే, నాకు వద్దు అంటే ఆయన చేయరు. సో అట్లా ట్రీట్మెంట్స్ కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, సో వి గాట్ యూస్ టు లైక్ దట్. సో ఇద్దరం ఒక మాట మీద ఉంటాము. ఇప్పుడు మా రిలేషన్స్లో కూడా అందరు అదే ఆశ్చర్యపోతూ ఉంటారు. అదే కదా, పొద్దు నుంచి రాత్రి వరకు కలిసి ఉండి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే మామూలుగా కొట్లాడుకోవట్లేదు, అభిప్రాయ భేదాలు, నీ మాట నేనెందుకు వినాలి, అయితే నేనన్నది నువ్వెందుకు వినవు, ఈ పాయింట్లో ఎక్కువ వస్తాయి కదా. సో ఒకటి అడుగుదాం, మీకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారు, మీరు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు, పెళ్లి చేసి పంపించేటప్పుడు ఏం చెప్పారు వాళ్ళకి నేనేం చెప్పలేదు అంజలి, టు బి ఫ్రాంక్. వాళ్ళు మా ఇద్దరిని చూసి మాకన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ బాండింగ్తో ఉంటారు. అది నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం. వాళ్ళు మమ్మీ డాడీ ఇలా ఉన్నారు, మమ్మీ డాడీ ఇంత అఫెక్షనేట్గా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ఇంత చూసుకుంటారని మా పిల్లలు కూడా వాళ్ళ హస్బెండ్స్తో అంతే ఎఫెక్షన్ తోటి అంతే దీంతో ఉంటారు. నేను అదే అబ్జర్వ్ చేస్తుంటా. బికాజ్ నేను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో నేను ఇంటర్ఫియర్ కాను. బట్ నేను నోటీస్ చేస్తూ ఉంటే మా ఇద్దరికన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ బాండింగ్తో ఉంటారు. సో మేబీ వాళ్ళు చూసి నేర్చుకుంటారేమో అనిపించింది. నిజం నిజం. కానీ మీరు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 30 years ప్లస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ కుకట్పల్లి డెంటల్ క్లినిక్ అప్పటి నుంచి అక్కడే 33 years. 33 years పర్ఫెక్షనిస్ట్. 3 ఏళ్ళ దగ్గర ఊరుకో. అయితే బ్రాంచెస్ చాలా పెట్టేసేరేమో అని అనుకున్నానండి. చాలా పెట్టాము అంజలి, తర్వాత స్లోగా తగ్గించేస్తా వచ్చాము. ఎందుకంటే ఇంక ఇప్పుడు మాకు అంత కష్టపడి ప్రాక్టీస్, వీఆర్ ఇన్ ద రిటైర్మెంట్ స్టేజ్ నౌ. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకే చూస్తున్నాము అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంకా అయిపోయింది. మేము అలా అనద్దు, అసలు ఎక్కడన్నా ఇద్దరు పిల్లలు పెళ్లి చేసి ఉంటున్నారు, మీరు అలా అంటే ఒప్పుకోము మేము. అవునా, థ్యాంక్ యూ సో మచ్. అలా అంటే లాగా సీనియారిటీ మ్యాటర్స్ అండి ఆల్వేస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఈ రోజుల్లో డయాగ్నోసిస్ అనేది చాలా కష్టంగానే మారింది. సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించకుండా అమ్మయ్య ఒక మంచి డాక్టర్ చేతిలో మన హెల్త్ పెట్టాము అనేది చాలా. యాక్చువల్గా చెప్పాలంటే అంజలి, డెంటిస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయి ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్లు కూడా వచ్చేసి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేమిద్దరం ఉన్నామంటే ఒక ఆల్మోస్ట్ 33 years నుంచి ఇవాళ పేషెంట్కి ఇది చేస్తే 5 years తర్వాత ఏమవుతుంది, 10 years తర్వాత ఏమవుతుంది, 15 తర్వాత ఏమవుతుంది చూసిన వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. సో మిగతా వాళ్ళు ఏంటి, వాళ్ళకి తర్వాత ఏమవుతుందో తెలియదు, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళకి తర్వాత కదా తెలిసేది. సో ఎవ్రీథింగ్ దే డోంట్ ఫాలో ద టెక్స్ట్ బుక్, రైట్? సో మేము ఏంటంటే అన్ని మా కళ్ళతో చూసినాను, ఇది పెడితే ఇప్పుడు ఇలా ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత 10, 15, 20, 30 అట్లా. తర్వాత ఇంకోటి మా ప్రాక్టీస్లో మేము 4 generations చూసాం. ఎగ్జాక్ట్లీ. ఒకే ఫ్యామిలీలో ఆ పెద్ద ఆయన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ అట్లా 4th generation కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. నథింగ్ బట్ ఫ్యామిలీ డాక్టర్లా అయిపోయారు మీరు. అంటే అన్ని జనరేషన్స్ చూస్తా స్టేబుల్గా ఉన్నాం. సో టోటలీ ఆ ఫ్యామిలీ మా మీద డిపెండ్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. అట్లా పేషెంట్తో మా బాండింగ్ డిఫరెంట్గా ఉండేది. సో ఐ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ పేషెంట్, మీ అండ్ మై హస్బెండ్. మేము వాళ్ళని ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్ కింద చూస్తా. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా విఐపి వాళ్ళది చూసామనుకోండి, ఆఫ్టర్ 5 years వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పినా కూడా మాకు తెలుస్తుంది ఈ టూత్లో ఉంది అని మేము అనుకుంటాం ఇద్దరం. డెఫినెట్గా ఆయన వచ్చేసరికి మాకు అంతా రెడీగా ఉంటాయి. సో ఆయనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి. కరెక్ట్. సో అంత మెమరీ ఉండేది, అలా చూస్తూ ఉంటాము. తర్వాత పేషెంట్ వచ్చినప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా అని వాళ్ళ నోట్లో చేయము. అతనికి ఇప్పుడు చేసిన ట్రీట్మెంట్ తర్వాత 5 ఏళ్ళకి ఎలా ఉంటుంది, 5 years తర్వాత ట్రీట్మెంట్ ఉండాలి మళ్ళీ ఏదైనా అవసరం అయితే, ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్ ఉండాలి. అలా కాకుండా అన్నీ నేను ఇప్పుడు చేసేస్తే
ఆఫ్టర్ 10 years వాట్ హ్యాపెన్స్, పేషెంట్కి నోట్లో తీసి పెట్టుకుని వెళ్తూ ఉండాలి టీత్. అలా కాకుండా కన్సర్వేటివ్గా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ పేషెంట్ కంఫర్ట్ చూసుకుంటాను. తర్వాత ఏంటంటే ఒక డెంటల్ క్లినిక్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి మనం ఏం చేస్తున్నాము. ఎందుకంటే పేషెంట్ ఈజ్ కాన్షియస్ అండ్ కోహరెంట్. సో పేషెంట్ మన దగ్గర కూర్చుని, పేషెంట్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. కరెక్ట్. సో ఐ షుడ్ గివ్ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్. పేషెంట్ల భయానికి, పేషెంట్ల యాంగ్జైటీకి అన్నీ నేను చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎటువంటి యాంగ్జైటీ లేకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్తాను. సో అట్లా వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ర్యాపో వస్తుంది. వాళ్ళు నేను లేకపోయినా నా కోసం వెయిట్ చేస్తారు. మళ్ళీ వేరే వెళ్ళాలన్నా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది మెయిన్ ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్. మనం వేరే ట్రీట్మెంట్స్, వేరే ప్రొసీజర్స్ అంటే మనం అన్ని అనస్థీషియా ఇచ్చేస్తారు, మనకు తెలీదు, అట్లుంటాయి. డెంటల్ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. వాళ్ళ ఫేస్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. సో ఎవ్రీ పేషెంట్ ఒక బేబీ లాగా చూసుకుని చేస్తూ ఉంటాం. నిజం. స్కేలింగ్ చేసేటప్పుడు మీరు ఎంత మాస్క్ వేసుకున్నా నీళ్లు చింది మీద పడుతూ ఉంటాయి కదా, మీకు ఏమనిపిస్తుంటుంది మీ డాక్టర్లకి? యాక్చువల్లీ ఏమనిపిద్దండి, అలవాటు అయిపోతుంది. సీరియస్లీ వాళ్ళు చాలా మంది, కొంతమంది తెలిసిన వాళ్ళు నోరు మీ ముందు తెరవాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. అదే కదా. కానీ మాకేం అనిపిదు అసలు. వాళ్ళ నోరే చూస్తాం మేము, ఇంకా వేరే ఏం చూడం. రైట్. వాళ్ళు మనకి ఎంత పరిచయం ఉంది, ఫ్రెండ్స్, ఒక్కసారి వాళ్ళ నోరు తెరిస్తే మేము చూసేది వాళ్ళ నోరే. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, సో ఆ నోరు చూస్తాము, ఆ ట్రీట్మెంట్ చేస్తాం, అంతే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా మీ నోరే చూస్తాను నేను. ఎవరన్నా మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏం జ్యువెలరీ వేసుకున్నారు, ఏం చూస్తాం. మేము డెంటిస్టులు పేషెంట్ నోరు చూసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం. మీ ప్రాబ్లం తప్ప ఇది కనపడదు. కానీ రోసయ్య గారు మీకు బాగా క్లోజ్ అని, రోసయ్య గారు మీ ట్రీట్మెంట్ కూడా మీ దగ్గరే చాలా తీసుకునేవాడిని, ఫ్యామిలీ అంతా విన్నా, నిజమేనండి? కరెక్టేనండి. ఆయన ట్రీట్మెంట్స్ అన్నీ మా దగ్గరే తీసుకునేవాళ్ళు. ఓ ఓకే ఓకే. అండ్ రిలేటివ్ అంటే ఫ్రెండ్సా ఎవరన్నా మీ దాంట్లో ఉన్నది అని చాలా నమ్మారు మిమ్మల్ని? అవునవును. అంటే ఆయన మా హస్బెండ్ వాళ్ళు సేమ్, వాళ్ళు మా మామయ్య గారు వాళ్ళు సేమ్ ఊరు, ఫ్రెండ్స్ బాగా. ఓకే ఓకే. సో ఆయన స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ మన దగ్గరే. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ మనం వేస్తాం. ఆయన చెన్నై గవర్నర్ కింద వెళ్ళినా, లేకపోతే ఇక్కడ సీఎం కింద ఎక్కడున్నా ఆయన ట్రీట్మెంట్ అయితే మేము ఇవ్వాల్సిందే.